ప్రిన్సిపాల్ పుష్పని మాట్లాడుతున్నాను. గత 8 సంవత్సరాలుగా సేమ్ బ్రాంచ్‌లో ప్రిన్సిపాల్‌గా ఉన్నాను. ఇవాళ ఉదయం 8:30కి క్యాంపస్‌కొచ్చిన తర్వాత ఒక మెయిల్ వచ్చింది. అది నాచారం క్యాంపస్ నుంచి శ్రీనివాస్ గారని. ఫ్రాంక్ మెసేజో రియల్ మెసేజ్ తెలవదు. దాని గురించి అబౌట్ బాంబ్ పెట్టారు అనేసి 24 అవర్స్‌లో బ్లాస్ట్ అవుతుందని. సో అది కాలేజ్‌దా, స్కూల్‌దా తెలవదు. బట్ ఒకే క్యాంపస్‌లో ఉండడం వల్ల కొంచెం అలర్ట్‌నెస్ కోసం ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి కంప్లెయింట్ రైజ్ చేసాం డిపార్ట్‌మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి. పోలీస్ వాళ్ళందరూ వచ్చి స్క్వాడ్ మొత్తం చెక్ చేసుకొని కాలేజ్ కమ్ స్కూల్ 2 చెక్ చేసిన తర్వాత ఎటువంటి బాంబ్ లేదని కన్ఫర్మేషన్ చేశారు. శ్రీ చైతన్య అత్తాపూర్ బ్రాంచ్ లో చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కూడా మనవి ఏంటంటే ఒక మెసేజ్ ని ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి, అది పిల్లలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేశాను. వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటిది లేదు అని చెప్పారు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో కంపల్సరీ మేనేజ్మెంట్ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఇదొక ప్రాంక్ మెసేజ్ అని అనుకుంటున్నాము. దాని గురించి ఎటువంటి భయపడకుండా పేరెంట్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి పిల్లల్ని యథావిధిగా స్కూల్ కి పంపించాలి అని కోరుతున్నాను. బ్రాంచ్ కి వెళ్ళిందండి మెసేజ్, మెయిల్. అక్కడి నుంచి నాకు వాళ్ళు ఫార్వర్డ్ చేసి కాల్ చేసి చెప్పారు. సో ఇమ్మీడియట్ గా నేను కాలేజ్ వాళ్ళని మేము అలర్ట్ చేసాం. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఏమో అనుకుంటున్నాం. బట్ వీఆర్ సస్పెక్టింగ్ దట్. అయినా కూడా కంప్లైంట్ అయితే మేము రేజ్ చేస్తాం. మరి నిజంగా హాలిడే కోసం చేశారా లేదో తెలియదు. బట్ నేను ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి ఒక మెసేజ్ ని. సో నేను ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి క్విక్ గా మెయిల్ పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ రేజ్ చేస్తాను.